కుంభవృష్టి వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదలకు బెజవాడతో పాటు కృష్ణా జిల్లా మొత్తం వణికిపోతోంది. కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ రానంత వరద నీరొచ్చింది. బుడమేరు కట్టకు గండి పట్టంతో రెండు వైపుల నుంచి నగరాన్ని వరద ముంచెత్తింది. సుమారు 9 లక్షల మంది వరద ముప్పుతో ఇబ్బంది పడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇంకా ఇళ్ల నుంచి బయటకు రాని వాళ్లు వేలల్లో ఉండవచ్చని సమాచారం. వారు తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. బెజవాడ, మైలవరం, తిరువూరు, పెనమలూరు, పామర్రు, గుడివాడ, అవనిగడ్డ వరదలకు అతలాకుతలమయ్యాయి. పున్నమి ఘాట్ పరిసర ప్రాంతాలైన కుమ్మరిపాలెం, విద్యాధరపురం ప్రాంతాలకు వరదలోకి జారిపోయాయి. నగరంలోని కుమ్మరిపాలెం వద్ద హైవే మీదకు వచ్చి చేరింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే నెమ్మదిగా బుడమేరు ఉధృతి తగ్గుతూ ఉండటంతో కొన్ని చోట్ల వరద శాంతించింది. ప్రకాశం బ్యారేజీకి వరద నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని చెబుతున్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లోనూ 12 లక్షల క్యూసెక్కుల వరద రాదని అంటున్నారు అధికారులు. బుడమేరుకు వరద తగ్గుముఖం పట్టింది అంటున్న అధికారులు ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల వరద బుడమేరుకు వస్తోందని చెబుతున్నారు. వాంబే కాలనీ, సింగ్ నగర్, ఎన్టీఆర్ కాలనీల్లో ఆహారం కోసం వరద నీటిలోకి వస్తున్న బాధితులు, పిల్లలకు పాల ప్యాకెట్లు, ఆహారం, తాగటానికి నీళ్ల కోసం వరద నీటిలోకి వస్తూ ఉన్నారు. మొత్తం 4 కిలోమీటర్ల మేర బోటులో ప్రయాణించినటువంటి ఎన్టీవీ టీంకు ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు ఏపీ వ్యాప్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,50,610 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 37,772 ఎకరాల ఉద్యాన పంటలు నీట మునిగాయి. 138 పశువులు మృతి చెందగా వందలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. 2,000 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. 25 రహదారులకు గండ్లు పడ్డాయి. వరద బాధితుల్ని రక్షించేందుకు 47 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 6 చాపర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. బెజవాడలో వరద విలయతాండవం చేస్తోంది. బుడమేరు పొంగటంతో సింగ్నగర్, వాంబే కాలనీలు నీట మునిగాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇక రామలింగేశ్వర్ నగర్లో పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ భోగి. విజయవాడకు సంబంధించి విజయవాడలోని వరద బాధితులు ఆర్తనాదాలు ఎక్కువైపోయాయి. కనీసం తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేకుండా వాళ్ళందరూ రోడ్డున పడ్డ పరిస్థితి. ప్రస్తుతం మనం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామలింగేశ్వర్ నగర్లో ఉన్నాము. చుట్టూ మొత్తం ఈ వరద ఫ్లోటింగ్ ఎఫెక్ట్కి ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడంతో వాళ్ళు రోడ్డున పట్టిన పరిస్థితి. ఈ కట్ట మీదే ఉంటూ ఎవరైనా ఆహారం తెస్తే తినడానికి చూస్తూ ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే మొత్తం ఫస్ట్ ఫ్లోర్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ఈ కాలనీలకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్స్ అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. కనీసం లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు కావచ్చు, అదేవిధంగా మిగతా ఆహార పదార్థాలు కూడా దొరకడం లేదని, కట్టుబట్టలతోనే రోడ్డున పడ్డామని చెప్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే వీళ్ళకు ఉండడానికి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో బాగా టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కానీ ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీస అవసరాలు
తమకు తీరడం లేదు. కనీసం ఆహార అవసరాలు కావచ్చు, అదేవిధంగా చంటి పిల్లలు ఉన్నారు, వారికి పాలు కావచ్చు, ఇతర అవసరాలు కూడా తీరట్లేదని చెప్తున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా ఆహారం ఇస్తే తీసుకుని తినడానికి మాత్రమే వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డున పడ్డ పరిస్థితి. బైకులు కావచ్చు, అదేవిధంగా 2 వీలర్స్ 4 వీలర్స్ మొత్తం కొన్ని చోట్ల వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే విజయవాడకు సంబంధించి విజయవాడ ప్రాంతంలో సెట్ చేస్తున్నాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ సైడ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మహిళలు చూసుకొచ్చి ఇక్కడ వారు కట్టుబట్టలతో అదేవిధంగా లగేజ్తో ఇక్కడికి వచ్చి తమ రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎక్కడిది మీ ఇల్లు ఎక్కడ? బాగా మునిగిపోయింది. పిల్లడు స్టూడియో పెట్టుకున్నాడు, అది కూడా మొత్తం నాశనం అయిపోయింది. మరి ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు ఇక్కడికి మరి తింటున్నారా ఏమన్నా? తింటాకి ఏమున్నాయండి, ఇస్తున్నారులే, ఇస్తున్నారు ఫుడ్. లగేజ్తో వస్తారు ఇక్కడికి? వచ్చాం, మరి ఇల్లు తేలిన ఏమన్నా కొంచెం అన్నగా ఉంటుంది. టైం అసలు లేదు. అసలు ఇంట్లో కట్టు బట్టలతో వచ్చేసాం నాన్న. మేము వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి, ఈ కాలనీకి వచ్చి. ఎప్పుడు ఇంట్లో లేదు, ఈ ఇయరే ఇట్లా వచ్చింది మాకు. అది కనీసం ఎంత ఫ్లోట్ వస్తుందని కూడా మాకు అనౌన్స్మెంట్ చేయలే. ఫస్ట్ ఇట్లా వస్తుందని మాకు ముందు ఈ రోడ్లోనే ఆ చివరండి, స్టార్టింగ్ వచ్చిందే మేమండి ఈ కాలనీకి. నిండిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్ మాది, గ్రౌండ్ ఒక స్టేజ్, సింగిల్ స్టేరు, మొత్తం అన్నీ మునిగిపోయినాయి. వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ ఏం పనికిరావండి. అది కట్టు బట్టలతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. 2 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మీరమ్మా మీది లోపలేనా? ఇక్కడ పక్క రోడ్లో ఫస్ట్ ఫ్లోరు. అసలు మాకు 12 వరకు అసలు నీళ్ళు లేవు ఆ రోజు. 12 దాటిన తర్వాత 1 అవర్కి మాకు మొత్తం ఫ్లోటింగ్ వచ్చేసింది. ఇక్కడ వరకు హాఫ్ వరకు వచ్చేసింది. ఇంక మేము సర్దుకోవడానికి కూడా ఆప్షన్ లేక వచ్చేసాం వెంటనే. ఇక్కడ రోడ్డు మీద ఇలా ఇస్తున్నారు కదా, అవి తీసుకొని పిల్లలు చుట్టాలు మాకు లేరు. మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు ఉంటే కనుక అక్కడికి పంపించాము. ఏంటో మెయిన్ స్టూడియో అంటే పిల్లోడు పెట్టుకున్నాడు కింద, మొత్తం మునిగిపోయింది. తెలియలేదు మాకు అసలు నీళ్ళు వస్తుంది. కొత్తగా వచ్చాము, 2 సంవత్సరాలు ఉన్నారు. మేము వచ్చినాక రాలా, ఇదే ఫస్ట్ టైం. మొత్తానికైతే విజయవాడకు సంబంధించి విజయవాడలో వరద పరిస్థితి. తాము కట్టుబట్టలతో మిగిలాము, కనీసం బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎవరైనా పెడితే తింటున్నామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ సాయి.